ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితుల తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి మయూరు సెంటర్ వరకు ర్యాలీలు నిర్వహించారు. వెలుగుమట్ల భూదాన భూమిలో ప్రభుత్వం కూల్చివేసిన ప్రతి ఇంటిని అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థలాలు కోల్పోయిన నిర్వాసితులందరికీ నివాస స్థలాలు కేటాయించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. వెలుగుమట్ల బాధితులకు ఎప్పటికే ఇండ్లు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ భూమిలో వెలుగుమట్ల ప్రభుత్వ భూములు వేసుకున్న గుడిసెలను తొలగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఇండ్ల స్థలాలు బాధితులకు అందలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికే తమ రాజ్యాంగాన్ని పట్టుకొని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని మాకు జీవించే హక్కు కావాలని చెప్పేసి ప్రధానంగా భూదాన వెలుగు భూములు ఏదైతే కూల్చిన స్థలంలో ఇల్లు నిర్మించాలని చెప్పేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి అట్లాగే రాష్ట్రపతికి బాధితుల పక్షాన మొత్తం కూడా ఏదైతే విన్నపాన్ని తెలియజేస్తున్నామని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున భారత రాజ్యాంగాన్ని తీసుకొని వీళ్ళు ఇప్పటికే ఏదైతే ధర్నా చేస్తున్నారు ఇవన్నీ భారత రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొని ఎందుకు ప్రదర్శన చేస్తున్నారు? భారత రాజ్యాంగ విరుద్ధంగా పేద ప్రజలు ఇల్లు కూల్చింది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కనుక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించే విధంగా రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి రాష్ట్రపతి గారికి మా బాధను విరమించుకుంటున్నాం సార్. ఈ ఖమ్మం వేదికగా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ స్ఫూర్తిని ఈ ఇక్కడ పాలకులకు చూపించదలుచుకున్నాం. బాధితులే రాష్ట్రపతికి ఉత్తరాలు వేసి వాళ్ళ బాధను విరమించుకుంటారు. మేము రాష్ట్రపతి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు మాకు ఇల్లు ఇవ్వకండి, మేము పోరాటం ద్వారా సాధించుకుంటాం, కానీ మా ఇల్లును గురించినటువంటి ఈ మంత్రులను బర్తరఫ్ చేయండి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయండి, వాళ్ళని ఉరిదీయమని అడుగుతున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్తున్నాం. 729 మందిని బలి చేశారు, నరబలి చేశారు ఈ మంత్రులు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుని, పొంగులేటి శ్రీనివాసరావుని ఉరిదీయాలని రాష్ట్రపతి గారి దగ్గరికి విరమించుకుంటున్నాం. రేపు రాష్ట్రపతి గారిని కూడా కలవాలనుకుంటున్నాం సార్. ఏదైతే ప్రధానంగా జీవించే హక్కు, ప్రధానంగా గూడ నీడ అనేటువంటి ప్రభుత్వ బాధ్యత, కానీ ఉన్న గుడిసెలు తీసేసిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ బాధితులుగా, ప్రధానంగా వెలుగుమట్ల బాధితులుగా మీరు ప్రభుత్వం ముందు ఏం డిమాండ్ పెడుతున్నారు? సార్, నోటీస్ ఇవ్వకుండా కూల్చిపడేశారు కదా, మేము కనీసం మనుషులను గుర్తిస్తున్నారా? కనీసం పశువులు కూడా ఇట్లా జరగదు కదా సార్. మమ్మల్ని మనుషులా గుర్తించండి. మా ఎక్కడైతే ఇల్లులు కూల్చారో అదే స్థలంలో 100 గజాల్లో మా ఇల్లు ప్రభుత్వమే సొంతంగా ఖర్చులతో నిర్మించాలి. ఇది సార్ మా ప్రధానమైన డిమాండ్. ఆల్రెడీ 311 ఇచ్చారు, మిగతా మంది ఎందుకు వదిలిపెట్టారు సార్? సర్వే చేయలేదు సరిగా, అక్రమంగా 311 మందికి ఇచ్చి మిగతా వాళ్ళు వదిలేశారు. ఇది మాత్రం న్యాయ పోరాటం చేసి మా ఇల్లు మేము సాధించుకుంటాం సార్. ఇక్కడనే లాయర్ గారు, అడ్వకేట్ గారు చెప్పండి, ప్రధానంగా ఇలా బాధితుల పట్ల న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? ఏదైతే ప్రభుత్వం 729 మంది ఇళ్ళు కూల్చేసామని లిస్టు ప్రకటించిందో ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అదే ప్లేస్లో ఇల్లు కట్టించి ప్రభుత్వం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 729 మందికి ఇల్లు వచ్చేదాకా జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసి ఆ వచ్చేదాకా సాధిస్తామని చెప్తున్నాం. బాబు చెప్పండి, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు, బాధితుల పక్షాన ఏం చెప్పదలుచుకున్నారు? So the Honorable President of this India, as you are the face of the Constitution, you must listen the voice of this Velugumatla of Telangana state. These are the people not only fighting for the land, these are the people that fighting for their dignity. These are the people that fighting for their right to live. As Dr. Baba Saheb Ambedkar, the Constitution of India given them the right to live according to the Article 21. This government, in the Khammam government, particularly including the bureaucracy and the MLAs, MPs, everything, the government is demolish the Article 21 and kill the lives of the many of the people of the poor, which are mostly Bahujana and Dalita. So as you are the face of the Constitution, you must dismiss the bureaucracy and the ministers of this state and also the district who include the massacre. This is a massacre. We feel we are not only fighting for the land, we are not only fighting for the homes, we are fighting for our right to live. We are fighting for our self-respect movement. This is a self-respect movement. We consider still today, after this much of disrespectful to us, we are carrying the Constitution of India. We are carrying the flags of the India. So we are respecting our land. If we believe in our Constitution, if we believe you are the face of the Constitution, you must take the action. We need a justice. ఏదైతే ప్రధానంగా జీవించే హక్కున్నది, అట్లాగే
ప్రభుత్వం రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏదైతే కూడుగుడు నీడ ఏదైతే ప్రభుత్వాలు కల్పించాలి వాళ్ళకి తక్షణమే ఎలుగుమట్ల బాధితులకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళ పక్షాన ఇక్కడ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ ఖమ్మం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల